దొంగ నోట్లు దేశవ్యాప్తంగా విచ్చలవిడిగా విస్తృతంగా సాగేటప్పటికి ఆ నోట్లని రద్దు చేసింది 500 నోట్లు 1000 నోట్లు అప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చాక. దాంట్లో ప్రధాన భూమిక పోషించింది పాకిస్తాన్ వాళ్ళు. అయితే ఇక్కడ కూడా అట్లాగా చివరికి జిరాక్స్ కాపీల మిషన్లతో తీసేసినటువంటి వాళ్ళు, తయారు చేసినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒరిజినల్ మనీలో ఇవి పేరుకుపోవడం, అది ఎలాగో గుర్తించడం కూడా కష్టం కావడంతో అసలు టోటల్గా రద్దు చేసి మొదటి నుంచి బిగిన్ చేసుకొచ్చారు. 2000 నోట్లు మొదట్లో ఎక్కువ ఇచ్చారు, ఆ తర్వాత 2000 నోట్లు దశల వారీగా ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు హైయెస్ట్ నోటు 500 రూపాయలే. 10 ఇప్పుడు 5 నోట్లు కూడా రావట్లేదు. 10 నోటు, 20 నోటు, 50 నోటు, 100 నోటు, 500 నోట్లే. అయితే ఇప్పుడు వీటిట్లలో మళ్ళీ దొంగలు ప్రారంభమయ్యారు. తాజాగా శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్లకు సంబంధించిన మెలియపుట్టి ప్రాంతం దగ్గర నకిలీ నోట్లు, ప్రింటర్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఏదైతే మెలియపుట్టి వజ్రపు కొత్తూరు మండలానికి చెందిన కుసిరెడ్డి దుర్వాసులు, శంకర్ రెడ్డి, తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసర్ కుమారస్వామి, దాసర్ రవికుమార్, దుమ్ము ధర్మారావుల్ని అరెస్ట్ చేశారు. వాళ్ళ నుంచి 57 లక్షల నకిలీ నోట్లతో పాటు తయారీకి వినియోగించిన కలర్ ప్రింటర్, 4 సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో వైసీపీ నాయకుడు కరజాడ ఎంపీడీసీ సభ్యుడు దాసర్ రవికుమార్ A5గా ఉన్నాడు. తమ్మిరెడ్డి రవి, కుసిరెడ్డి దుర్వాసులు గతంలో పురాతన నాణ్యాలు, బ్లాక్ కరెన్సీలతో విజయనగరం, రాజమహేంద్రవరం ప్రాంతాల నేరాలకు పాల్పడిన డీఎస్పీ చెప్తున్నారు. యూట్యూబ్ వీడియోల ద్వారా నకిలీ నోట్ల తయారీని తెచ్చుకోవడంతో పాటు ఒరిస్సా నుంచి తెచ్చి చలామణి చేయాలని చూసినట్లు చెప్పుకొచ్చారు. 2 వీలర్ మీద నకిలీ నోట్లు తయారిస్తున్న ఇద్దరిని జీసెగడాం మండలం పెరసాం కోడల దగ్గర పట్టుకున్నట్టు సిఐ అవతారం ప్రకటించారు. హెచ్చర్ల మండలం కొత్తదెప్పాలని చెందిన గనగళ్ల రవి, లావేరు గ్రామవాసి రాజేష్ కలిసి అడ్డదారిలో సంపాదించిన ఉద్దేశంతో ఒడిస్సాలో ఉన్నటువంటి పర్లాకి ముండి గుణపురం ప్రాంతాలను నకిలీ నోట్లు తెచ్చి చలామణి చేశారు. ఇబ్బందులు ఏమి ఎదురు కావడంతో మరింత సంపాదించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో వాళ్ళకి రాపాక ప్రభాకర్ అలియాస్ ప్రతాప్ రెడ్డి, కృష్ణమూర్తులతో కలిసి వ్యాపారం చేశారు. రవి, రాజేష్ ఇటీవల భద్రాచలం వెళ్ళి అక్కడ నుండి నోట్ల తయారీకి వాడే రసాయనాలు తెచ్చుకున్నారు. 15 లక్షల నకిలీ నోట్లను విజయనగరం జిల్లా సాలూరు, ఒరిస్సాలోని వివిధ ప్రాంతాల్లో చలామణి చేసేందుకు వెళ్తుండగా ఇద్దరిని పట్టుకున్నారు. ప్రతాప్ రెడ్డి, కృష్ణమూర్తితో పాటు ఇతర నిందితుల్ని అరెస్ట్ చేయాల్సి ఉందని చెప్పి సిఐ చెప్తున్నారు.